హాయ్ ఫ్రెండ్స్, హెచ్ఎంటీ హిందుస్థాన్ మెర్చెంట్ టూల్స్ లిమిటెడ్ కాళమశ్రీ కేరళ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఒక 2 ట్రేడ్స్కి ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుందన్నమాట. 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది. తర్వాత వాళ్ళ కంపెనీకి సంబంధించి ఎక్కడైనా వర్క్స్ జరిగితే అక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. లేకపోతే తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మనం బయటకు రావాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఐటీఐ టర్నర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 4 వేకెన్సీలు, మెషనిస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, తప్పకుండా మీరు కనుక ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ కనుక కంప్లీట్ చేస్తే తప్పకుండా మీరు ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్. ఒకవేళ అప్రెంటిస్షిప్ కాకుండా ఏదైనా గుర్తింపు పొందిన తయారీ సంస్థ అంటే కార్లు కానీ బస్సులు కానీ ఏమైనా తయారీ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎందులోనా మీరు కనుక మీ ట్రేడ్ మీద వర్క్ చేసినట్లయితే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీని గురించి ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది తెలుగులో కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రమే పెట్టాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఐటీఐ చేస్తే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్లు, జాబ్ నోటిఫికేషన్లు, అలాగే మరి ఇంకా ఏ సమాచారం అయినా సరే మన ఛానల్ నుంచి మీకు కంప్లీట్గా అందుతుంది. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీరు ఐటీఐ చదువుతూ ఉద్యోగాలకు ఎటువంటి పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఐటీఐ అయిన తర్వాత అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, అలాగే కొన్ని ట్రేడ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాము. అదే ఐటీఐ తర్వాత డిప్లొమాకి ఏ విధంగా వెళ్ళాలి, ఐటీఐకి ఇంత డిమాండ్ ఎందుకు ఉంది, ఎన్సీవీటీ బెస్ట్, ఎస్టీవీటీ బెస్టా, ఇంకా ప్రతి వీక్ కూడా Q&A కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఐటీ వాళ్ళకి సంబంధించి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఐటీ చేస్తే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఏదైతే టర్నర్ మెషనిస్ట్ వాళ్ళకు ఉన్నాయో దానికి సంబంధించి తప్పకుండా చూడండి, ఐటీఐలో తప్పకుండా 60% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. మీకు అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత పొజిషన్ అనేది జూనియర్ అసోసియేట్ కింద మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా 1 year ఉండాలి. 1 year అప్రెంటిస్షిప్ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా అంటే హెచ్ఎంటీలో అప్రెంటిస్షిప్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. లేకపోతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్, అంటే ఏదైనా తయారీ చేస్తున్న సంస్థలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్లో సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట మీ ట్రేడ్కి సంబంధించి. ఏజ్ అనేది 1/3/2019కి తప్పకుండా 30 సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. 30 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మీకు సంబంధించి సర్టిఫికేట్ పెట్టుకొని మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది పొందవచ్చు అనమాట. ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే జీతాలు ఫస్ట్ ఇయర్లో 13,500 ఉంటుంది నెలకి, అలాగే సెకండ్ ఇయర్లో 14,200 నెలకు ఉంటుంది అనమాట. అలాగే ఈ విధంగా మనకు అనేది జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సెలక్షన్ కండిషన్స్ అవి ఎలా ఉంటాయంటే ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అలాగే మనం ఇంటర్వ్యూకి ప్రాక్టికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం పట్టుకొని వెళ్ళాలి. అండ్ 1 set సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, అంటే ఏంటంటే అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకెళ్తున్నామో దానికి సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా జెరాక్స్లు అన్నీ పట్టుకెళ్ళాలి. ఇప్పుడు 10th క్లాసు ఐటీఐ, ఓబీసీ కానీ ఎస్సీ, ఎస్టీ కానీ ఆ సర్టిఫికేట్లు ఇంకేమైనా మనం పట్టుకెళ్తే దానికి సంబంధించిన ప్రతిదీ కూడా జెరాక్స్ కాపీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే మీరు ఎక్కడికి అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూ కంటే చూడండి, ఇచ్చాడు March 8, 2019 ఈ తారీఖుకి మీరు 10 గంటల లోపు అటెండ్ అవ్వాలట. డిప్టీ జనరల్ మేనేజర్, హెచ్ఎంటీ మెర్చెంట్ టూల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ కాలనీ, పిఓ, కాళమశ్రీ, ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ 683503 కేరళ, ఇండియా. మీరు ఇక్కడికి అటెండ్ అవ్వాలి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు దీనికి కాల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఈ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, దీని గురించి మీరు ఒకసారి మెయిల్ చేసి మీ యొక్క డౌట్ ఏమైనా ఉంటే తప్పకుండా వీళ్ళ నుంచి రిప్లై అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.